అతిథి అన్నదానం లాగా ప్రతి బర్త్డేలు మ్యారేజ్ డేలు అన్ని జరుగుతూ ఉన్నాయి. కమిటీ మెంబర్స్ వారు కూడా ఒక రూమ్ స్పాన్సర్ చేశారు పైన 5 లక్షలు ఇచ్చి ఇంతే స్టార్ట్ చేసాము. వేరే ఇంకో రూమ్ కూడా స్పాన్సర్ చేశారు. వీళ్ళు వాళ్ళ బర్త్డే కూడా ఉంది యాక్చువల్ గా. సో వాళ్ళ ముందు రావడం లేట్ అయింది కాబట్టి ఫస్ట్ చేసిన తర్వాత మీ మాకు సేఫ్టీ కదా బాబు కూడా బర్త్డే కూడా బర్త్డేని అంటే అందరూ కేక్ కట్ చేస్తున్నారు. మేము ఇక్కడ సాంప్రదాయం ఏం పెట్టామంటే ఫ్రూట్ కట్ చేయాలి. కేక్ అనేది ఆన్లైన్ అని ఒక వర్షంలాగా అనుకుని ఒక ఆశ్రమంలో వెరైటీగా ఉండాలని ఉద్దేశంతో చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా మనందరి తరఫు నుంచి చేతులు సత్కారం చేస్తాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. కూడా ఆశ్రమంలో విజయ్ కుమార్ గారికి మన సర్పంచ్ ఆ ముసలి ఏం పేరు చనిపోయింది కదా. నేను 5 రోజులు నాకు హ్యాపీ బర్త్డే కేదార్ గౌడ్ చిన్న మాస్టర్ బాబు వాళ్ళ బర్త్డే. ఇప్పుడు చిన్న వయసులోనే మన ఆశ్రమంలో చేసుకుంటున్నాడంటే ఆయన రేపు పెద్దగా అయిన తర్వాత కూడా ఉద్దేశంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే ఇక్కడ మెమరబుల్ అంటే లైఫ్ టైంలో గుర్తుండేటట్టు ఏ బర్త్డే కూడా ఏ తల్లిదండ్రులు కూడా మర్చిపోరు. కాబట్టి ఈరోజు మన ఆశ్రమంలో కేదార్ గౌడ్ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేయడం మనకి ఎంతో సంతోషదాయకం. మీరందరూ కూడా వాళ్ళ చిరంజీవికి ఆశీర్వాదాలు ఇవ్వాలి. అలాగే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ ఇప్పుడు హోటల్లో అక్కడెక్కడెక్కడ చేసుకుంటే మీకు ఇంత సంతృప్తి కలదు. అంటే ఇక్కడ ఈ పెద్దలకు మనం ఒక సేవ చేసినట్టే ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళంతా సంతోషపడతారు అందరూ. ఎందుకంటే అందరూ సంసార జీవితంలో ఏదో కోల్పోయి వాళ్ళ పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చారు. కాబట్టి మేము అందరం కలిసి ఆశ్రమం ఇస్తున్నాము. అందరం మనం కూడా ఏదో విధంగా ఈరోజు బర్త్డేలు మ్యారేజ్ డేలు చేసి ఏదో అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే వాళ్ళకు కూడా మనం ఏదో సహకారం ఇచ్చిన ఉద్దేశం మీద ఇస్తున్నాము. అట్లాగే పెద్దవాళ్ళ ఆశీర్వాదం పిల్లలకి మనకు కూడా ఒక సహాయం చేస్తే మనకి 10 మంది సహాయం చేస్తారు తప్పకుండా. అది మన మనసులో పెట్టుకొని నిస్వార్థంగా చేసిన సేవ ఎప్పుడు కూడా అది దైవం ఇది చేస్తారు. అట్లాగే విజయ్ కుమార్ గారు కూడా 2 విషయాలు మాట్లాడాలి. ఈ కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలండి. సో ఈ అలవాటు పిల్లలకి చిన్నప్పటి నుంచి కన్నా 300 రోజులు ఇక్కడే ఉంటాం. మనం కేకులు అవి ఒక్కరోజు ఇలాంటి చోటుకి వచ్చి చేయాలి అంటే ఒక సేవా దృక్పథం వాళ్ళతో ఏర్పడుతుంది. ఇక్కడ ఆశ్రమంలో వృద్ధులు ఉన్నారు. ఎందుకుంటారు అంటే వాళ్ళ పిల్లలు నిర్లక్ష్యం చేయడం వల్ల మా నాన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రావద్దు, మేము మంచిగా చూసుకోవాలి, మా నాన్న అక్కడ పంపించమని కోరిక వాళ్ళకి రావాలంటే వాళ్ళకి ఇవన్నీ మనం చూపించినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత బర్త్డే వచ్చిందంటే సెలబ్రేట్ చేసుకుందామా అదే ఒక మంచి పని చేస్తాం. ప్రతి బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పుకుంటారు, ఈరోజు నా బర్త్డే మేము ఏం చేశాము, వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఏదో ఇంత సహాయం చేసి వాళ్ళ మధ్యలో వెళ్ళి మేము బర్త్డే చేసుకున్నామనే మాట వాళ్ళ పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళందరికీ చిన్న పిల్లలు కదా ఒక మంచి ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇలాంటి మంచి దాన్ని స్ప్రెడ్ చేసి మీరందరూ కూడా గ్రామస్తులు వాళ్ళందరూ కూడా మాకు కోఆపరేట్ చేసినందుకే మేము గత 6 సంవత్సరాలుగా కూడా ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నాము. ఎల్లప్పుడూ మీ సహకారం ఇలాగా ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని మీ బంధువర్గాన్ని అందరూ కూడా స్ప్రెడ్ చేసి అందరూ విజిట్ చేసేట్టుగా చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు జరుపు అడ్డం తీద్దామంటే
ముక్కలు చేసి దీంతో కంప్లీట్ ఇది కానీ కంప్లీట్ ఇది జబ్బు పెట్టు మీరు చిన్న జబ్బు ఆధార్ కేకులు మంచి మన బయట దొరికే కేక్ ఇంత మంచిగా ఉంటుందా బ్యూటిఫుల్గా ఇంకా మీరు ఓపికతో ఇళ్ళలో కూర్చొని ప్లాన్ చేసేసారు కేక్ మంచి పండ్లతో రకరకాల దగ్గర చూడండి మేమేంటంటే అప్పటికప్పుడు అన్ని చేసుకోండి టైం లేక నా బర్త్డే చేస్తూ నా బర్త్డే ఏంటి 5 సంవత్సరాలు మీరు కూడా వెళ్ళండి. సార్ మీరు కూడా 2 విషయాలు చెప్పండి. బర్త్డే సంతోషంతో ఈరోజు మా పెద్ద బాబు కేదార్ గౌడ్ పుట్టినరోజు ఈరోజు. దాని సందర్భంగా నేను ఈ ఇయర్ కాదు దాదాపు గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తుంటూ వస్తున్నాను. ఆ మేడం పెద్ద మేడం తెలుసు. సో నేను ఈ ఆశ్రమం ఫౌండేషన్ ఇచ్చేది ఇక్కడ నాకు పరిచయాలు ఎంపీ సత్యనారాయణ గారు అప్పుడు ఫౌండేషన్ అప్పటి నుంచి ఉంది ఇక్కడ. ఇప్పుడు మా కాన్వెన్షన్ సర్పంచ్ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా వెళ్తాము. ఎవ్రీ ఇయర్ మా బాబు ఏదో ఒక బాబు కంపల్సరీ అన్నదానం చేస్తానని అనుకున్నాను. ఇక్కడ వచ్చి మా వైఫ్ కూడా అదే చెప్పింది. దీనికి మా డాడీ కూడా ఇప్పుడు డాడీ ఎవ్రీ ఇయర్ చేస్తాను. మన ఊళ్ళో కదా మనం కూడా సపోర్ట్ చెప్పింది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తాను. చెప్పండి సార్, మీరు మాట్లాడండి. నేను ప్రేమ పద్మ గారు గత 5 సంవత్సరాల నుంచి తను చాలా కృషి చేస్తుంది. నా త్వరగా ఉంటుంది వరకైతే దాని సందర్భం కొంచెం సన్మానం ఉంటుంది. అయితే ముందుకు రా, ముందుకు వచ్చింది ముందుకు రమ్మ. మీరే తాత జరుగుతాడు మీరే ముందుకు ఏడుగు అంటే నిల్చోమ్మ. మీరు ఇక్కడి నుంచి ఒకటి వాళ్ళు చెరవ చెయ్యి. వెరీ గుడ్. నిజుడు మంకీస్ కూడా ఉన్నాయా? అమ్మమ్మ అమ్మమ్మ మెల్లగరా మెల్లగా వస్తా
చిట్కి ఇచ్చుడు ఒక